ఏపీ రేషన్ కార్డుదారులకు తీపి కబురు. ఎవరైనా కొత్తగా మన ఛానల్ కి వచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా టాపిక్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ లో రేషన్ కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. రేషన్ కార్డుదారులు ఈ కేవైసీ చేయించుకోవాల్సిన తుది గడువు ఈ నెల 31 కావాల్సి ఉంది. అయితే ఇంకా చాలా మంది ఈ ప్రక్రియను పూర్తి చేయలేదనే కారణంతో ఈ గడువును ఏప్రిల్ 30 వరకు పొడిగిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే ఈసారి గడువు ముగిసిన తరువాత మరలా పొడిగించే అవకాశం ఉండకపోవచ్చని సూచనలు వెలువడుతున్నాయి. ప్రభుత్వం మొదట్లో ఈ కేవైసీ పూర్తి చేయాలని కఠినమైన నిబంధనలు విధించింది. జిల్లా కలెక్టర్లు, పౌర సరఫరాల అధికారులు దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. రేషన్ షాపులు, గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ పోజ్ యంత్రాల ద్వారా ఈ కేవైసీ నమోదు చేసుకునే సదుపాయం కల్పించారు. 5 సంవత్సరాల లోపు పిల్లలను మినహాయించి మిగిలిన అందరూ తప్పనిసరిగా ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉందని అధికారులు స్పష్టం చేశారు. ఈ కేవైసీ ప్రవేశపెట్టడానికి ప్రధాన కారణం అనర్హుల రేషన్ కార్డులను వడపోసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవడమే. ఒకే ఇంట్లో 2 రేషన్ కార్డులు ఉండటం, మరణించిన వ్యక్తుల పేర్లు రేషన్ లిస్టులో ఉండటంతో అవి తొలగించకపోవడం, అర్హత లేని వారు రేషన్ పథకాలను పొందటం వంటి సమస్యలను అధిగమించేందుకు ఈ కేవైసీ కీలకంగా మారింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ప్రక్రియను అన్ని రాష్ట్రాల్లో తప్పనిసరిగా అమలు చేయాలని ఇప్పటికే సూచించింది. ఈ కేవైసీ గడువు సమీపిస్తున్నప్పటికీ ఇప్పటికీ కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా ఇంకా చాలా మంది తమ వివరాలను అప్డేట్ చేసుకోలేకపోయారు. ఈ పోజ్ యంత్రాలు మొరాయించడం, సర్వర్ సమస్యలు, యాప్ స్తంభించిపోవడం వంటి కారణాల వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో ప్రభుత్వం మరో నెల రోజుల పాటు గడువు పొడిగిస్తూ ఏప్రిల్ 30 వరకు అవకాశం కల్పించింది. కావున ఇంకా ఈ కేవైసీ నమోదు చేసుకొని రేషన్ కార్డుదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎటువంటి అప్డేట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వెంటనే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.